I am Thomas, junior lecturer in CGA, working at GJC Ganpur Station, Janagaon district. Today, I am going to explain the lesson number 2 of animation, that is the unit which is in 3D animation subject. నా పేరు థామస్. నేను CGA ఫ్యాకల్టీగా చేస్తాను. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గన్పూర్ స్టేషన్ జనగాంలో పనిచేస్తాను. ఈరోజు మనం లెసన్ నెంబర్ 2 యానిమేషన్ యూనిట్లోని లెసన్ నెంబర్ 2 నేర్చుకోబోతున్నాం. లెసన్ నెంబర్ 1లో మనం నేర్చుకున్న టాపిక్స్: వాట్ ఈజ్ యానిమేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్, మాయా యానిమేషన్ టెక్నిక్స్, మోషన్ డైనమిక్స్, యానిమేషన్ టెక్నిక్స్, ఫ్రిక్షన్ అండ్ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్. In lesson number 1, we learn the topics of what is animation and explanation, Maya animation techniques, motion dynamics, animation techniques, friction and types of frictions. Today our topics are, that is in lesson number 2, these are the topics. We are going to learn Newton's laws of motion, Newton's laws, principles of animation. ఈ రోజు లెసన్ నెంబర్ 2లో మనం నేర్చుకోబోయే టాపిక్స్: న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్, న్యూటన్ లాస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ యానిమేషన్. Newton's laws of motion. Newton's laws of motion are 3 physical laws that together laid in the foundation for classical mechanics. They describe the relationship between a body and the forces acting upon it and its motion in response to those forces. న్యూటన్ యొక్క చలన నియమాలు లేదా చట్టాలు లేదా సూత్రాలు. ఈ న్యూటన్ యొక్క నియమాలు 3 భౌతిక చట్టాలు. ఇవి కలిసి శాస్త్రీయ మెకానిక్లకు పునాది వేశాయి. వారు ఒక శరీరం మరియు దానిపై పనిచేసే శక్తుల మధ్య సంబంధాన్ని మరియు ఆ శక్తులకు ప్రతిస్పందనగా దాని కదలికను వివరించారు. మరింత ఖచ్చితంగా, మొదట చట్టం శక్తిని గుణాత్మకంగా నిర్వచిస్తుంది. రెండవ చట్టం శక్తి యొక్క పరిమాణాత్మక కొలతను అందిస్తుంది. మరియు మూడవది ఏకాంత శక్తి ఉనికిలో లేదని నొక్కి చెప్తుంది. ఈ 3 చట్టాలు లేదా ఈ 3 సూత్రాలు లేదా ఈ 3 నియమాలు అనేక విధాలుగా దాదాపు 3 శతాబ్దాలుగా వ్యక్తీకరించబడ్డాయి. In this Newton's laws of motion, we are going to learn about inertia, acceleration, force, mass, and action and reaction. Inertia. What is inertia? Newton's laws of motion are 3 physical laws that the basis for classical mechanics. They describe the relationship between the forces acting on a body and its motion due to those forces.
They have been expressed in several different ways over nearly 3 centuries and can be summarized as follows. ఇంతకుముందు చెప్పిన విధంగా న్యూటన్ న్యూటన్ యొక్క 3 భౌతిక చట్టాలు ఉన్నాయి. అవి శాస్త్రీయ మెకానికులకు పునాది వేయబడ్డాయి. ఇందులో 3 భౌతిక చట్టాలలో మనం ఇంతకుముందు చూస్తున్న విధంగా ద ఫస్ట్ లా ఈజ్ in an inertial frame of difference, an object either remains at rest or continues to move at a constant velocity unless acted upon by a force. న్యూటన్ యొక్క మొదటి నియమం, ఒక నిశ్చల చట్రంలో ఒక వస్తువు విశ్రాంతితో ఉండిపోతుంది లేదా ఒక శక్తితో పనిచేయకపోతే స్థిరమైన వేగంతో కదులుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ లా. అండ్ ద సెకండ్ లా ఇస్ ఇన్ అన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ద వెక్టర్ సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ ఎఫ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ద మాస్ m of that object multiplied by the acceleration a of the object. F is equal to ma. న్యూటన్ యొక్క రెండవ నియమం, ఒక వస్తువు ద్రవ్యవేగంలోని మార్పు ఆ వస్తువుపై ప్రయోగించిన బలానికి అనుపాతంగా ఉంటుంది. ఆ బలం ప్రయోగించిన దానితో ఉంటుంది. And the third law, Newton's third law, when one body exerts a force on a second body, the second body simultaneously exerts a force equal in magnitude and opposite in direction on the first body. న్యూటన్ యొక్క మూడవ నియమం, ఒక శరీరం రెండవ శరీరంపై శక్తిని ప్రయోగించినప్పుడు రెండవ శరీరం ఏకకాలంలో మొదటి శరీరానికి సమానమైన మరియు వ్యతిరేక దిశలో శక్తిని చూపుతుంది. మరొకసారి విందాం. ఒక శరీరం రెండవ శరీరంపై శక్తిని ప్రయోగించినప్పుడు రెండవ శరీరం ఏకకాలంలో మొదటి శరీరానికి ఫస్ట్ బాడీ సమానమైన ఈక్వల్ మరియు వ్యతిరేక అపోజిట్ దిశలో శక్తిని చూపుతుంది. ఇది న్యూటన్ యొక్క మూడవ నియమం. ఎనర్షియా తెలుగులో జడత్వం. జడత్వం అంటే ఏదైనా భౌతిక వస్తువు దాని వేగం యొక్క ఏదైనా మార్పుకు నిరోధకత. ఇది వస్తువు యొక్క వేగం లేదా కదలిక దిశలో మార్పును కదిలి ఉంటుంది. ఏంటిది జడత్వం? ఇనర్షియా వస్తువు యొక్క వేగం లేదా కదలిక దిశలో మార్పులను కలిగి ఉంటుంది. జడత్వం అనేది లాటిన్ పదం నుండి వచ్చింది. ఇది భౌతిక వ్యవస్థల యొక్క పరిమాణాత్మక ఆస్తి. Acceleration is the rate of change of an object's speed. Acceleration is the rate of change of an object's speed. In other words, it's how fast velocity changes. Before acceleration, you can find inertia example. There is a glass. మీరు ఒక గ్లాస్ చూస్తున్నారు. అక్కడ ఒక గ్లాస్ పైన పేపర్ పెట్టుంది. ఆ పేపర్ పైన ఒక 1 రూపీ కాయిన్ ఉంది లేదా ఒక కాయిన్ ఉంది. మనం చేతి ద్వారా ఫింగర్స్ ద్వారా ఆ పేపర్ని ఎంత స్పీడ్తో ఫింగర్ ద్వారా కొడతామో అదే స్పీడ్తోని దానిపైన ఉన్న కాయిన్ ఆ గ్లాస్లో పడిపోతుంది.
At the same time, acceleration. Acceleration is the rate of changes of an object's speed. In other words, it's how fast velocity changes. According to the Newton's second law, acceleration is directly proportional to the summation of all forces that act on an object and inversely proportional to its mass. యాక్సెలరేషన్ ఒక వస్తువు వేగంలో కానీ వేగ దిశలో కానీ వచ్చే మార్పును త్వరణం అని అంటారు. వేగం సమయం గ్రాఫ్లో ఒక బిందువు వద్ద టాంజెంట్ ఆ సమయంలో త్వరణాన్ని చూపిస్తుంది. మరి ఒకసారి ఒక వస్తువు వేగంలోని లేదా ఒక వస్తువు వేగంలో కానీ వేగ దశలో కానీ వచ్చే మార్పును త్వరణం అంటాం. వేగం సమయం గ్రాఫ్లో ఒక బిందువు వద్ద టాంజెంట్ ఆ సమయంలో త్వరణాన్ని సూచిస్తుంది. ఇది ఒక సదిశ రాశి. ఏది? వేగం. దీనిని మీటర్స్ సెంటీమీటర్స్లలో కొలుస్తారు. భౌతిక శాస్త్రంలో రచనలలో సాధారణంగా ఏ అనే గుర్తుతో త్వరణాన్ని సూచిస్తారు. ద SI యూనిట్ ఆఫ్ యాక్సెలరేషన్ ఈజ్ ద మీటర్ పర్ సెకండ్ స్క్వేర్స్. ఈ యాక్సెలరేషన్ ఎగ్జాంపుల్లో మీరు చూస్తున్నారు ఒక ఫిగర్. మనం ఎంత ఫోర్స్తో అంటే ఒక వస్తువు వేగంలో కానీ వేగ దశలో కానీ వచ్చే మార్పు, అంటే ఒక కాన్స్టెంట్గా ఒక వెహికల్ వెళ్తున్నది, అనుకోకుండా అతను ఆ స్పీడ్ని పెంచడం అంటే ఆ వేగాన్ని పెంచడం ద్వారా వచ్చే మార్పే యాక్సెలరేషన్. The third one is force. Force in the sense vegam. In physics, a force is any influence that causes an object to undergo a certain change, either concerning its movement, direction, or geometrical construction. వేగం ద్రవ్యరాశి ఉన్న వస్తువు దాని వేగాన్ని మార్చడానికి ఒక శక్తి కారణం అవుతుంది. దట్ ఈస్ వేగం. It is measured in the SI unit of newtons and presented by the symbol F. దీనిని F అనే సింబల్ ద్వారా, దీనిని ఫోర్స్ వేగంని F అనే సింబల్ ద్వారా సూచించడం జరుగుతుంది. ఇందులో విశ్రాంతి స్థితి నుండి కదలడం ప్రారంభమవుతుంది, అనగా వేగవంతం. శక్తిని పుష్ లేదా పుల్ అని కూడా అకారణంగా వర్ణించవచ్చు. శక్తిని పుష్ అనొచ్చు లేదా పుల్ అన, రెండింటికి శక్తి ఉపయోగపడుతుంది లేదా శక్తి ఉపయోగపడుతుంది. ఒక శక్తి పరిమాణం మరియు దిశ రెండింటిని కలిగి ఉంటుంది. న్యూటన్ యొక్క రెండవ నియమం యొక్క అసలు రూపం ప్రకారం ఒక వస్తువుపై పనిచేసే నికర శక్తి కాలంతో దాని వేగాన్ని మార్చే రేటుకు సమానం. మరొకసారి, న్యూటన్ యొక్క రెండవ నియమం యొక్క అసలు రూపం ప్రకారం ఒక వస్తువుపై పనిచేసే నికర శక్తి కాలంతో దాని వేగాన్ని మార్చే రేటుకు సమానం. అంటే వస్తువు యొక్క ద్రవ్య స్థిరంగా ఉంటే ఆ చట్టం ఒక వస్తువు యొక్క త్వరణం వస్తువుపై పనిచేసే నికర శక్తికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. దట్ ఈస్ ఫోర్స్. దీన్నే వేగం అని అంటాం. ఈ ఫిగర్లో మీరు గమనించవచ్చు టైప్స్ ఆఫ్ ఫోర్స్. ఫోర్స్లోని రకాలు. ఫస్ట్ ఫిగర్ ఫ్రిక్షన్ ఫోర్స్, గ్రావిటీ ఫోర్స్, అప్లైడ్ ఫోర్స్, డ్రాగ్ ఫోర్స్, స్ప్రింగ్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్, టెన్షన్ ఫోర్స్. ఇలా రకరకాల ఫోర్సెస్ కలవు.
The next one is mass. The mass of an object is fundamental property of the object. మాస్ అనేది ఒక ప్రాపర్టీ, ఒక భౌతిక శరీరం మరియు ఒక కొలత దాని నిరోధకతకు త్వరణం. The mass of an object is fundamental property of the object, a numerical measurement of its inertia, a fundamental measure of the amount of matter in the object. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి ఇతర శరీరాలపై దాని గురుత్వాకర్షణ ఆకర్షణ యొక్క బలాన్ని కూడా నిర్ణయిస్తుంది. ఎక్సర్టెడ్ బై అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ బై అన్ ఆబ్జెక్ట్, దట్ ఈస్ మాస్. When interacting with the second object, the SI unit of mass is the kilogram. మాస్ని కిలోగ్రామ్లలో సూచించడం జరుగుతుంది. Action and reaction. According to Newton's third law, for every action force, there is an equal size, in equal and opposite in direction reaction force. ఒక యాక్షన్ అండ్ రియాక్షన్, ఒక శక్తి మరొక వస్తువుతో దాని పరస్పర చర్య ఫలితంగా ఒక వస్తువుపై పనిచేసే పుల్ లేదా పుష్ పరస్పర చర్యల వల్ల బలగాలు వస్తాయి. దిస్ ఈస్ కాల్డ్ యాక్షన్ అండ్ రియాక్షన్. In this figure, you can observe one ball is coming down with action and it going out, it is a reaction. One man is pulling a wall and it comes as a reaction. This is called action and reaction. ఇందులో మనం గమనించవచ్చు ఫిగర్లలో ఒక బాల్ కిందికి వస్తుంది, ఒక కాన్స్టెంట్ యాక్షన్ ద్వారా అది తిరిగి మళ్ళీ బౌన్స్ అయినప్పుడు పైకి వెళ్తుంది. దాన్నే రియాక్షన్ అంటాం. ఒక మనిషి గోడను తన చేతుల ద్వారా నెడుతున్నాడు, ఆ నెట్టినప్పుడు అదే వేగంతో ఆ వాల్ అనేది రియాక్షన్గా వెనుకకు వస్తుంది. దీనినే యాక్షన్ అండ్ రియాక్షన్ అని అంటారు. దీస్ ఆర్ ఆల్ ద న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. ఈ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో మనము ఇనర్షియా, జడత్వము, యాక్సెలరేషన్, ఫోర్స్, మాస్ మరియు యాక్షన్ అండ్ రియాక్షన్ల గురించి నేర్చుకున్నాం. ఈ యాక్షన్ అండ్ రియాక్షన్లో ఒక ఉదాహరణ, ఒక మనిషి ఒక కుర్చీలో కూర్చున్నప్పుడు మీ శరీరం కుర్చీపైకి కిందికి వస్తుంది. మీ శరీరం కుర్చీపై కిందికి వస్తుంది మరియు కుర్చీ మీ శరీరం పైకి శక్తినిస్తుంది. దిస్ ఆర్ ద ఎగ్జాంపుల్. Then next our topic is principles of animation. Principles of animations. Principles of animation is important in animation. Many of the principles are there in animation. In that 12 are there. One is squash and stretch, anticipation, staggering straight ahead action and pose to pose, follow through and overlapping action, slow in and slow out, arc, secondary action, timing, exaggeration, solid drawing, appeal. Next మన టాపిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యానిమేషన్. యానిమేషన్ యొక్క సూత్రాలు. యానిమేషన్ సూత్రాలు మొత్తం 12 కలవు. The first principle of animation is squash and stretch. The purpose of squash and stretch is to give a sense of weight and flexibility to drawn objects. It can be applied to simple objects like a bouncing ball or more complex constructions like the musculature of a human face taken to an extreme. Squash and stretch ఉదాహరణకి స్క్వాష్ అండ్ స్ట్రెచ్ అంటే ఒక సూత్రం కలిగి ఉండాలి. ఏంటిది? యానిమేషన్ చేయడానికి ఏదైనా ఒక వస్తువు కొన్ని సూత్రాలను కలిగి ఉండాలి. అందులో మొదటి సూత్రం స్క్వాష్ అండ్ స్ట్రెచ్. స్క్వాష్ అంటే ఏంటి?
ఒత్తబడి మరియు లేపబడాలి. తెలుగులో అర్థం ఒత్తబడి మరియు లేపబడాలి. దీనికి ఉదాహరణగా మీరు ఒక ఫిగర్ చూస్తున్నారు. ఇందులో ఒక బంతి పైనుంచి వచ్చినప్పుడు అదే బంతి పైకి లేవాలి. అంటే రౌండ్గా ఉన్న బాల్ స్క్వాష్ అయితేనే స్ట్రెచ్ కాబడుతుంది. కాబట్టి ఇదొక లక్షణం యానిమేషన్ చేయాలనంటే ఉండాల్సింది. ద సెకండ్ వన్, యాంటిసిపేషన్. A baseball player making a pitch prepares for the action by winding his arm back. ఒక బేస్బాల్ ప్లేయర్ ఒక పని చేయడానికి అతని ఆర్మ్ని లేకపోతే నెట్టడానికి కొన్ని రకాల యాక్షన్స్ చేయాల్సి ఉంటుంది. యాంటిసిపేషన్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ ద ఆడియన్స్ ఫర్ అన్ యాక్షన్ and to make the action appear more realistic. Anticipation అంటే ఊహించడం. అంటే ఈ ఫిగర్లో మీకు కనిపిస్తున్నది ఒక బేస్బాల్ ప్లేయర్ ఒక బౌలింగ్ చేయడానికి వివిధ రకాల యాక్షన్స్ని ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఊహించాలి, అంటే ఒక లక్షణం కలిగి ఉండాలి. యానిమేషన్ చేయాలంటే ఒక వస్తువు కానీ ఏదైనా కానీ ఒక లక్షణం కలిగి ఉండాలి. అది ఊహించడం. ఇంగ్లీష్లో యాంటిసిపేషన్. ద థర్డ్ వన్ ఈజ్ స్టేజింగ్. ద ప్రిన్సిపల్ ఈజ్ akin to staging as it is known in the theatre and film. Its purpose is to direct the audience attention and make it clear what is the greatest importance in a scene. స్టేజింగ్ అనేది మూడవ ప్రిన్సిపల్. ఈ స్టేజింగ్ అనేది ఒక ఆలోచన యొక్క ప్రదర్శన. తద్వారా ఇది పూర్తిగా మరియు స్పష్టంగా ఉంటుంది. ఒక ఆలోచన స్పష్టంగా ప్రదర్శించడానికి ప్రేక్షకుల కన్ను సరైన సమయంలో ఉండాల్సిన చోటికి దాన్ని తీయాలి. ఒక చర్యను నిర్వహించేటప్పుడు ఒక సమయంలో ప్రేక్షకులు ఒకే ఆలోచనను చూడడం ముఖ్యం. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఫిగర్ కనబడుతుంది. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఈ మాట్లాడుకోవడంలో ప్రేక్షకులు వాళ్ళిద్దరిని చూస్తున్నప్పుడు వాళ్ళ అటెన్షన్ మనం క్యాచ్ చేయాలి. ఏంటిది అది? లెఫ్ట్ సైడ్ ఉంది పువర్ స్టేజింగ్, రైట్ సైడ్ ఉంది గుడ్ స్టేజింగ్. అంటే వీళ్ళిద్దరు కలిసినప్పుడు వాళ్ళు ఎవరో ఫేసెస్ కనబడతలేదు. సో ప్రేక్షకుల అటెన్షన్ క్యాచ్ చేయాలంటే గుడ్ స్టేజింగ్ అనేది ఇంపార్టెంట్. ద ఫోర్త్ వన్ ఈస్ స్ట్రైట్ అహెడ్ యాక్షన్ అండ్ పోజ్ టు పోజ్. నాలుగవ ప్రిన్సిపల్ స్ట్రైట్ అహెడ్ యాక్షన్ టు పోజ్ అంటే నేరుగా ముందుకు, పోజ్ టు పోజ్ భంగిమలో తెలుగులో. These are two different approaches to the drawing process. Straight ahead action scenes are animated frame by frame from beginning to the end, while pose to pose involves starting with drawing a few key frames and then filling in the intervals later. స్ట్రైట్ అహెడ్ యాక్షన్ మరియు పోజ్ టు పోజ్ యానిమేటర్లు వర్తించే రెండు డ్రాయింగ్ ప్రక్రియలను చూపిస్తుంది. ఏంటి? స్ట్రైట్ హెడ్ యాక్షన్ మరియు పోజ్ టు పోజ్. ఈ రెండు ఏం చూపిస్తున్నది? డ్రాయింగ్ ప్రక్రియలను చూపిస్తాను. స్ట్రైట్ హెడ్ యాక్షన్ అనేది ఒక దృశ్యం ఫ్రేమ్ ద్వారా ప్రారంభం నుండి ముగింపు వరకు గీయడం. అంటే స్ట్రైట్ హెడ్ అనేది ఒక దృశ్యం ఫ్రేమ్ ద్వారా ప్రారంభం నుండి ముగింపు వరకు గీయాలి. అయితే పోజ్ టు పోజ్ కొన్ని కీ ఫ్రేమ్లను ఉపయోగించి యానిమేటర్ చేత చర్యను ప్లాన్ చేస్తారు. ఇది స్ట్రైట్ అహెడ్ యాక్షన్ అండ్ పోజ్ టు పోజ్. ఐదవది ఫాలో త్రూ అండ్ ఓవర్లాపింగ్ యాక్షన్. మీరు ఇది చూడగానే మనకు తెలిసిపోతుంది. ఫాలో త్రూ అండ్ ఓవర్లాపింగ్ యాక్షన్ చర్యను అనుసరించడం మరియు అతివ్యాప్తి చేయండి. ఫాలో త్రూ అండ్ ఓవర్లాపింగ్ యాక్షన్ the galloping race horses mane and tail follow the body sequence of poses. ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్లో చెప్పినట్టు ఏది మన ఫస్ట్ లెసన్లో యానిమేషన్ అనే దాని గురించి నేర్చుకున్నప్పుడు 24 ఫ్రేములు కలిస్తేనే ఆ ఎగ్జాంపుల్లో కనిపిస్తున్నటువంటి ఆ వీడియో మనకు కనిపిస్తుంది. అంటే ఆ ఫ్రేమ్లను ఒక సెకండ్ పార్ట్ కదలడం ద్వారా ఈ వీడియో అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. దీనిలో
ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. కదలికలో ఉన్న శరీరాలు ఒకేసారి కదలవు. అంటే ఒక మనిషి కదులుతున్నప్పుడు అన్ని కదలవు. అంటే తల గాని, శరీరం గాని, శరీరంలోని వివిధ భాగాలు వేరు వేగంతో కదులుతాయి. అంటే కాళ్ళు కావచ్చు, చేతులు కావచ్చు. అందువల్ల శరీరంలోని ఒక భాగం ఆగిపోతున్నప్పుడు మరొక భాగం అతివ్యాప్తి చెందవచ్చు లేదా ప్రధాన చర్య ద్వారా అనుసరించవచ్చు. నెమ్మదిగా ఒక స్క్రాఫ్ట్ స్థిరపడుతుంది. ఫాలో త్రూ అండ్ ఓవర్లాపింగ్ యాక్షన్ అంటే ఒక శరీర భాగాలన్నీ ఒకటే చోటికి ఒకే రకంగా మూవ్ కాదు, కొన్ని స్పీడ్ అవుతా ఉంటాయి కనుక అక్కడ యాక్షన్ అయితే జరుగుతుంది. ఇది 5వ ప్రిన్సిపల్. 6వది స్లో ఇన్ అండ్ స్లో అవుట్. Slow in and slow out. The movement of objects in the real world, such as the human body, animals, vehicles, etc., need time to accelerate and slow down. For this reason, more pictures are drawn near the beginning and the end an action. Slow in and slow out. నెమ్మదిగా లోపలికి రావడం, నెమ్మదిగా బయటికి వెళ్ళడం. ఒక క్రమం ప్రారంభంలో లేదా చివరిలో ఒక వస్తువు లేదా బొమ్మ యొక్క సమయాన్ని సూచిస్తుంది. స్లో ఇన్ ఒక చర్య కీ ఫ్రేమ్లోకి క్షీణిస్తుంది, అంటే వస్తువు నెమ్మదిగా కలుగుతుంది. స్లో అవుట్లో ఒక కీ ఫ్రేమ్ నుండి ఒక చర్య వేగవంతం అవుతుంది, అంటే వస్తువు వేగంగా కదులుతుంది. అంటే స్లో ఇన్ స్లో అవుట్. ఆ ఫిగర్లో చూస్తున్న విధంగా ఒక బాల్ అనేది స్పీడ్గా వచ్చినప్పుడు దాని చర్యలు అనేది స్లోగా ఎత్తుంది. ఇది ఒక ప్రిన్సిపల్. ద 7th one is arc. The natural action tends to follow an arched trajectory and animation should adhere to the principle by following implied arcs for greater realism. ఆర్క్ అంటే తెలుగులో చాపం. యానిమేటర్ ఒక ప్రిన్సిపల్ని కలిగి ఉండాలి, అది ఆర్క్. యానిమేషన్ ఒక లోలకం. యానిమేషన్ అనేది ఒక లోలకం. ఈ పనిలో చర్య యొక్క మార్గం ఖచ్చితమైన ఆర్కులో ఉండాలి. అంటే ఒక యానిమేషన్ చేసే పని ఒక ఆర్క్ రూపంను కలిగి ఉంటుంది. ఇది కాకపోతే ఇది వేలాడుతున్న త్రాడు యానిమేషన్ అంతటా పొడవును మార్చినట్టు కనబడి ఒక ఆర్క్ ద్వారా, అంటే మీకు ఆ ఫిగర్ కనబడుతుంది, ఆ ఫిగర్లో ఒక యానిమేషన్ ఒక యాక్షన్ చూపిస్తూ ఉన్నాడు. యాక్షన్ అనేది అంటే చెయ్యటగలుగుతున్నది ఒక ఆర్క్ మోడల్లో కనబడుతున్నది. ఇది ఒక ప్రిన్సిపల్. ద 8th one, secondary action. Adding secondary actions to the main action gives a scene more life. అంటే ఇది సెకండరీ యాక్షన్. సెకండరీ యాక్షన్ అంటే ఏంది? ద్వితీయ చర్యలు ప్రాథమిక చర్యకు మద్దతు ఇచ్చే స్వతంత్ర పరివర్తన. అంటే ద్వితీయ చర్య అంటే మొదట ఏం చేస్తున్నాం, తర్వాత ఏం చేయాలి. ఉదాహరణకు చేతులు ఊపుతున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు ముఖ కవలికలు ప్రదర్శించడం. అంటే చేతులు ఊపినప్పుడు ముఖ కవలికలు కూడా కనిపిస్తాయి కదా, అంటే దాన్ని సెకండరీ యాక్షన్. అంటే చేతులు ఊపడమే ఫస్ట్ యాక్షన్ అయితే ముఖ కవలికలు కూడా సెకండ్ యాక్షన్. ఇది ఒక ప్రిన్సిపల్. ద 9th one is timing. Timing refers to the number of drawings or frames for a given action, which translates to the speed of the action on film. టైమింగ్ సమయం అనేది కూడా ఒక ప్రిన్సిపల్. మీకు చూస్తున్నాం కదా, ఇంతకుముందు మనం నేర్చుకున్న దానిలో ఏది స్లో ఇన్ అండ్ స్లో అవుట్లో ఒక బాల్ వచ్చి స్లోగా కిందికి వెళ్తున్నప్పుడు అదే విధంగా టైమింగ్ అనేది కూడా సమయం యానిమేషన్కు వాస్తవిక అనుభూతిని కలిగిస్తుంది. కీ ఫ్రేమ్లు దగ్గరగా ఉన్నప్పుడు చర్య యొక్క సమయాన్ని నియంత్రించడానికి ఈ కీ ఫ్రేమ్లను ఉపయోగిస్తారు. సో టైమింగ్ అనేది ఒక బాల్ వచ్చినప్పుడు కీకి మధ్యలో గల, అంటే కీ అంటే ఏంది, ఒక బాల్ యొక్క యాక్షన్ కీ అంటాం. ఆ యాక్షన్ల మధ్య గల సమయం ఎంత ఉండాలి అనేది ఈ ప్రిన్సిపల్ యొక్క లక్షణం. తర్వాత ఎగ్జాగరేషన్ అంటే ఏంది? ఎగ్జాగరేషన్ ఈజ్ అన్ ఎఫెక్ట్ ఎస్పెషల్లీ యూస్ఫుల్ ఫర్ యానిమేటెడ్ మోషన్స్. అంటే ఏంటి అని అంటే ఒక ఎక్స్ప్రెషన్స్ చూపించడం అనేది కూడా ఒక లక్షణం, లేకపోతే ఒక ప్రిన్సిపల్. ద 11th one is సాలిడ్ డ్రాయింగ్. అంటే ఏంటి అని అంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ సాలిడ్ డ్రాయింగ్ మీన్స్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఫార్మ్ ఇన్స్ 3-dimensional స్పేస్. అంటే ఒక ఆకారాన్ని 3 డైమెన్షనల్గా చూపించడాన్ని కలిగి ఉండే లక్షణాన్ని సాలిడ్ డ్రాయింగ్ అని అంటాం. ద 12th is అప్పీల్ అని అంటే అప్పీల్ ఈజ్ అన్ కార్టూన్ క్యారెక్టర్ కరస్పాండెంట్ టు వాట్ విడ్ బి కాల్డ్ చరిస్మా ఇన్ యాక్టర్. అప్పీల్ యొక్క ఉద్దేశం ప్రేక్షకులను ఆకర్షించడం మరియు వారిని కథలోకి ఆకర్షించడం. దీస్ ఆర్ ఆల్ ద 12 principles. In this
lesson number 2, we found short answers are define mass and force. What is the difference between keyframe and in between animation? The third one is what are Newton's laws? The essence questions also are there. Explain about animation principles. Explain about Newton's laws. ఈ యానిమేషన్ లెసన్ నెంబర్ 2లో వివిధ రకాల షార్ట్ ఆన్సర్స్ అంటే 2 మార్కుల క్వశ్చన్స్ కలవు. అవి డిఫైన్ మాస్ అండ్ ఫోర్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కీ ఫ్రేమ్ అండ్ ఇన్ బిట్వీన్ యానిమేషన్, మూడోది వాట్ ఆర్ న్యూటన్స్ లాస్. ఈ 3 షార్ట్ ఆన్సర్స్ కింద ఉన్నవి. అదేవిధంగా ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మనం వీటిని ప్రిపేర్ అయితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా మార్క్స్ గెయిన్ చేయగలము. అదేవిధంగా essay questions, explain about animation principles, explain about Newton laws. Thank you.